ఒక 100 గ్రాములు యావత్ దేశాన్ని కదిలిస్తుందని ఎప్పుడైనా ఊహించారా? నేడు ఆ 100 గ్రాములే యావత్ దేశాన్ని షాక్కి గురిచేస్తుంది. అసలేం జరిగిందంటే, ప్యారిస్ ఒలింపిక్స్లో ఫైనల్కు చేరి పథకం ఖాయమనుకున్న రెజ్లర్ వినేష్ ఫోగట్ను డిస్క్వాలిఫై చేశారు. ఎందుకంటే 50 కేజీల కేటగిరీలో ఆమె అంతకంటే ఎక్కువ బరువు ఉందట. ఆమె ఎంత ఎక్కువ బరువు ఉందంటే ప్రస్తుతం వినిపిస్తున్న వార్తల ప్రకారం 100 గ్రాములేనట. అంటే 2 చటాకులంతే. దీంతో ఫైనల్లో పోటీ లేకుండానే ఇంకొక ప్లేయర్ గోల్డ్ గెలుచుకోనుంది. ఇక ఈ పోటీలో ఎవరు సిల్వర్ మెడల్ గెలుచుకోనట్లేనని తెలుస్తుంది. అంతర్జాతీయ మీడియాల కథనాల ప్రకారం వినేష్ ఫోగట్ మంగళవారం మ్యాచ్లో ముందు కూడా 50 కేజీల కంటే ఎక్కువగా బరువు ఉందట. స్కిప్పింగ్ వంటివి చేస్తూ క్యాలరీలు కరిగించిందట. అప్పుడు వెయిట్ కొద్దిగా తగ్గిందట. దీంతో క్వాలిఫైర్స్, సెమీఫైనల్స్లో ఆడి గెలిచింది. అయితే ఫైనల్కు వెళ్లే ముందర వెయిట్ చెక్ చేయగా 100 గ్రాములు ఎక్కువగా ఉండడంతో ఆమెను డిస్క్వాలిఫై చేశారు. ఫైనల్ మ్యాచ్ మొదలయ్యే సమయానికి తగ్గుతుంది, కొంచెం టైం ఇవ్వండి అని ఇండియన్ ప్రతినిధులు కోరినప్పటికీ ఒలింపిక్స్ రూల్స్ ప్రకారం అనర్హత వేటు వేశారు. దీంతో ఖచ్చితంగా పథకం వస్తుందన్న వారి ఆశలు ఇప్పుడు ఆవిరయ్యాయి.